జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్ఈడి టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే, జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు.
సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం సిఆర్ఓ నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు ఎంబీసీ, ఈఆర్పి, టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరపు నుంచి చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్బీజీహెచ్ ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, సివిఎస్ఓ అండ్ జేఈఓ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూ లైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూ లైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గరుడోత్సవం మాదిరి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపీస్ అందరికీ కూడా వారి యొక్క టోకన్స్లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి, ఎక్కడ వెహికల్ దిగాలి, ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది, వారు ఎక్కడ బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం, మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్నీ కూడా ఈ పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం. ఇది ముఖ్యంగా వచ్చే విఐపీలందరూ మీ ద్వారా తెలుసుకొని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీటీడీ వారికి, పోలీసు వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఇక ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అన్ని రకాల కూడా బీటీ టీమ్స్, ఆర్ఓపీస్, ఏరియా డామినేషన్స్ ఇవన్నింటినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఈ రాబోయే వైకుంఠ ఏకాదశికి అన్ని కోణాల్లో విజిలెన్స్ అండ్ పోలీస్ వారు సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా పోలీసు వారు దాదాపు 3,000 మంది పోలీసుని కింద దాదాపు 1,200 పైన 1,800 వరకు పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.